పాపిగా మార్చబడి ఆయనకు తీర్పు తీర్చారు. ఇన్ని చేసినా సరే ఆయన మనకు తిరిగి కొన్ని సంపదలను అనుగ్రహించాడు. అట్టి సంపదలను మనం స్వీకరించాలి అనంటే మనం ఫస్ట్ వాటిని తెలుసుకోవాలి. అవేంటి? ఫస్ట్ ఏంటి? పాపం తీసేశాడు. మనం ఒకవేళ క్షమాపణ అడిగితే ఆటోమేటిక్గా మన క్షమాపణ ఖచ్చితంగా వచ్చేసింది. ఆ క్షమాపణ వచ్చేసింది కదా అని చెప్పి మరలా వెనక్కి తిరగలేం. మరలా ఒకసారి ముందుకు వచ్చాము అని అంటే ఏదైనా సరే ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోవాలి. తర్వాత ఆయనకు తీర్పు తీర్చారు, కానీ మనకు తీర్పు లేదు. భూలోకంలో తీర్పు లేదు, కానీ పరలోకంలో తీర్పు ఉంటుంది. ఆయన్ని శాపగ్రస్తుడిగా చేశాడు, కానీ మనకు శాపం లేదు. మనం ఆశీర్వదింపబడిన జనం. కాబట్టి చాలా చాలా విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన కుమారునిగా పోల్చుకొని